అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శారదానగర్ వద్ద ఉన్న రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటీ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ మరియు జేఎన్టీయు సహకారంతో వికసిత భారత్ 2047 కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జేఎన్టీయు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు తదితరులు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వికసిత భారత్ 2047 కార్యక్రమంలో యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించి యువతకు రాజకీయాలపై అవగాహన పెంపొందించడానికి, వారిలో ఆలోచనలను వ్యక్తీకరించడానికి గొప్ప వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. ముఖ్యంగా దేశంలో సమస్యలపైన అవగాహన పెంచుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని యువత అంతా కూడా ముందుకు రావాలన్నారు. యూత్ పార్లమెంటు ద్వారా యువతకు నాయకత్వ లక్షణాలు, వాదన నైపుణ్యము, ప్రజాస్వామ్యం విలువలు అంశాలపైన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడంతో పాటు వాటిని ఏ విధంగా పరిష్కరించాలో కూడా విద్యార్థినులందరికీ కూడా వికసిత భారత్ 2047 భాగంగా నిర్వహించిన యూత్ పార్లమెంట్ 2024 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జేఎన్టీయు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మనాభం రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి, జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు, జేఎన్టీయు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శారద, బీజేపీ నాయకులు సూర్యప్రకాష్, భారత్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఇతర విద్యార్థినులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.